రైట్ లీడర్. సో లైవ్ కూడా కనెక్ట్ చేయడం జరిగింది. మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. మేడం అఖిల గారు ఒకసారి అనలైజ్ చేస్తారా? అఖిల మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం అఖిల గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అండి, మీరు స్టార్ట్ చేయొచ్చు మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను సిఎండితో సెషన్ స్టార్ట్ చేస్తాను. మీకు సమ్మర్ కదండి, సిఎండి వాడుకుంటే మనకు హైడ్రేషన్ కూడా ఉంటుంది, మంచిగా ప్రోటీన్స్, మినరల్స్ అన్ని మనకు ఒక సిఎండిలోనే ఉంటాయి. కాబట్టి సిఎండి సమ్మర్లో ప్రతి ఒక్కరు కంపల్సరీ వాడాలి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. టుడే సెషన్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే విద్యా బుద్ధులు నేర్పిన గురువుకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా ఏదైతే నన్ను నడిపిస్తూ నాకు మోరల్ సపోర్ట్ అంటే స్ట్రెంగ్త్ అన్ని నాకు గాడ్ బాబా అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ సిస్టంలోకి రావడానికి నా మానసికంగా నన్ను ప్రేరేపణ కలిగింది అంటే ఒక సెన్స్, ఇది నీకు అవసరం, ఈ మెసేజ్ ప్లాట్ఫామ్ నీకోసమే వచ్చింది అని కనెక్ట్ అయింది అంటే ఆ భగవంతుడు ఇచ్చింది అనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సిస్టమ్ని పరిచయం చేసింది నాకు మా అప్లైనర్ సుమతి మేడం. అలాగే ఈ సిస్టంలో ఎలా వెళ్ళాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నాకు వెన్నంటే ఉండి నాకు గైడ్ చేస్తూ ఉన్న శ్రీదేవి మేడం, క్రౌన్ డైరెక్టర్ మేడం కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ జూమ్ సెషన్ ద్వారా చాలా నాలెడ్జ్ నేర్చుకున్నాను. ఎవ్రీ సెషన్లో ఏదో ఒక విషయం కనెక్ట్ అవుతూనే ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మోస్ట్ ఎవరైతే న్యూ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ జూమ్ సెషన్స్ వింటేనే నాలెడ్జ్ అనేది నేర్చుకోగలుగుతారు. అలాగే ప్రొడక్ట్స్ కూడా వాడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జూమ్ సెషన్ ఏర్పాటు చేసినందుకు, అలాగే దీన్ని నడిపిస్తున్నందుకు ఉమాశంకర్ సార్ కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా మెంటర్స్ అండి, ఎప్పుడు ఎక్కడ ఫీల్డ్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని వెన్నంటే ఉండి నడిపిస్తున్న మా టాప్ మెంటర్స్ అండి, శ్రీధర్ సార్ కానివ్వండి, అలాగే విజయ పూర్ణచంద్ర సార్. ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నందుకు ఇంకా చాలా ప్లస్ పాయింట్ అయింది మాకు. అంత మోరల్ సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నాడు. అలాగే హరికిషన్ సార్ అవనివ్వండి, గ్రేట్ మన టీహెచ్ఎస్ ఫౌండర్ అండి రంజిత్ కుమార్ సార్ గారికి కానీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ విశ్వర్. లాస్ట్ బట్ నీస్ట్ అండి రమేష్ ముద్రగడ సార్, సార్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక టైంలో వీక్ అవుతున్న టైంలో సడన్ ఎంట్రీ ఇచ్చి మాకు మంచి మోరల్ సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని నిలబడే విధంగా మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు సార్ రమేష్ సార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రమేష్ సార్ గారికి కూడా. ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. నా టీం మెంబర్స్కి, లైఫ్ క్లయింట్స్కి, అప్లయన్స్కి, మెంటర్స్కి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. టుడే సెషన్ అండి, ఇది సిఎన్టీలో భాగంగా మన బాడీలో సర్క్యులేటివ్ సిస్టమ్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా
పాస్ అవుతుంది. దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అది దాని గురించి నేను చెప్పేసి మన సప్లిమెంట్స్ ఏవి వాడుకుంటే బాగుంటది, ఎలా వాడుకుంటే బాగుంటది అనే దాని గురించి ఈ రోజు సబ్జెక్ట్ తీసుకోబోతున్నాను. ఇంకా ఎవరైనా మీరు జాయిన్ చేయించి ఉంటే ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. ఐ హోప్ ఈ రోజు సబ్జెక్ట్ అయితే చాలా మందికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బాడీలో సర్క్యులేటివ్ సిస్టమ్ కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటేనే మన మనుగడ అంటే మనం ఆరోగ్యంగా బతకడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటది అనేది చెప్పడమే కాకుండా అసలు ఎందుకు తీసుకోవాలి. నార్మల్గా ఒక మనిషి కనబడుతున్న ప్రతిసారి ఉన్నారు, కానీ అలా కాదండి. ఎవరు బాగున్నారు? నాకు తెలిసి ఈ సొసైటీలో మొత్తం ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి ఎవరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనేది మన బాడీ స్పందించే విధానం తెలుసుకుంటే, కొద్దిలో కొంతన్నా తెలుసుకుంటే డైట్ కొంచెం హెల్దీగా మెయింటైన్ చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ తీసుకొని నేను సప్లిమెంట్స్లోకి వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ అఖిల యాదగిరి అండి, ఫ్రమ్ మంచిర్యాల్. ప్రజెంట్ నేను స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. బిఫోర్ వేస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ నండి. నేను ఒక నార్మల్ పేస్ట్ వాడుకొని సిస్టంలోకి వచ్చాను. అలాగే నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటే నాకు పేస్ట్ ద్వారా రిజల్ట్ వచ్చింది కాబట్టి నాకు నమ్మకంతో నేను సప్లిమెంట్స్ వాడానండి. 20 yearsగా సఫర్ అవుతున్న నా హెల్త్ 20 daysలో నాకు బెటర్ కనిపించింది. కాబట్టి నాకు చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. నాకు ఇంత మంచి బెటర్మెంట్ చూపించినందుకు నేను ఏదో ఒక రకంగా 10 మందికి హెల్ప్ చేయాలనే ఒక సంకల్పం తీసుకున్నాను నేను ఆ రోజు. అలా నా జర్నీ స్టార్ట్ చేశానండి. నా జర్నీలో కొంతమందికి జస్ట్ నోటి మాట ద్వారా హెల్ప్ చేయగలుగుతున్నాను. అందుకు గ్రేట్ థ్యాంక్స్ అండి గౌతమ్ బాలి సార్కి. ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి మన దాకా తీసుకొచ్చి మన ద్వారా 10 మందికి సేవ చేసే ఒక భాగ్యాన్ని కలిగించినందుకు గౌతమ్ బాలి సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోతానండి డైరెక్ట్. పీపీటీ షేర్ చేస్తాను సార్ నేను. ఓకే అండి, వెల్కమ్ టు సెషన్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇలాంటి విషయాలు డాక్టర్స్ అందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి. కానీ మనకు అవేమీ తెలియదు. మన తాతల నుంచి వాళ్ళ తాత ముత్తాతలు మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బతికారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకి లైఫ్ అనేది అయిపోతుంది. మిగిలిన కొంత సమయమైనా ఆరోగ్యంగా ఉంటున్నారా అంటే చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లంతోని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ అయిపోయింది, కానీ ఆ సంపాదించిన డబ్బును అసలు కాపాడుకోగలుగుతున్నారా, దాచిపెట్టుకోగలుగుతున్నారా? లేదు. ఆ డబ్బునంతా తీసుకెళ్ళి హాస్పిటళ్ళల్లో పెట్టేస్తున్నాం. అందువల్ల డబ్బు నష్టపోతున్నాం, మన ఆరోగ్యాన్ని కూడా నష్టపోతున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందనే దాని గురించి చూసుకుంటే మన శరీరంలోని రక్తం అన్ని అవయవాలకు చేరే విధానాన్ని రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. అది ఎలా బ్లడ్ మొత్తం బాడీలో సర్క్యులేషన్ అవుతుంది అనేది మనం చూసుకుందాం. ఇది శరీరానికి ఆక్సిజన్, పోషకాలు మరియు శక్తిని అందించే ఒక ముఖ్యమైన వ్యవస్థ. అంటే ఇది మెయిన్ అనుకోవచ్చు. చూడండి, బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా అవుతే మనకి ఎలాంటి
ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకోగలుగుతాం. ఎందుకంటే మన బాడీకి అందించాల్సిన విటమిన్స్ అవనివ్వండి, ప్రోటీన్ అవనివ్వండి, ప్రతి ఒక్కటి బ్లడ్ ద్వారానే మనకు అందడం జరుగుతుంది ప్రతి అవయవానికి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. దీంట్లో ఉన్నట్టుగానే చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఒకటి మన లంగ్స్, తర్వాత హార్ట్. ఈ రెండు చేసే ముఖ్యమైన పాత్ర అన్నట్టు మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి. రక్తం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి చేరుకునే విధానమే ఈ బ్లడ్ సర్క్యులేషన్. అయితే ఏమేమి తీసుకెళ్తాయి అన్నవి చూసుకున్నట్టయితే ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్స్, ఇలాంటివన్నీ మన బాడీకి అందించే విధానమే సర్క్యులేటరీ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ప్రతి కణానికి జీవాన్ని అందిస్తుంది అన్నట్టు. మనం ప్రాణం పోసే విధంగా ఈ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది జరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో 3 ప్రధాన భాగాలు ఉంటాయండి. ఆ 3 ప్రధాన భాగాలు ఏంటి అంటే, ఒకటి హార్ట్, అదేం చేస్తుంది, రక్తాన్ని పంపిస్తుంది. బ్లడ్ ఏం చేస్తుందంటే, రెండవది బ్లడ్, అదేం చేస్తుందంటే పోషకాలు, ఆక్సిజన్ ఈ రెండింటిని తీసుకెళ్తూ ఉంటుంది. బ్లడ్ ద్వారా పోషకాలను, ఆక్సిజన్ ఈ రెండింటిని తీసుకెళ్తూ ఉంటుంది. పోషకాలు మరి ఎక్కడి నుంచి వస్తాయంటే, మనం తిన్న ఆహారం ఎప్పుడైతే జీర్ణమయ్యే ప్రాసెస్ ఉంటుందో ఆ జీర్ణమయ్యే ప్రాసెస్ అప్పుడు మన గట్ అంటే మన చిన్న ప్రేగు దగ్గర, పెద్ద ప్రేగు దగ్గర బ్లడ్, బాడీలో ఉన్న బ్లడ్ దాదాపు 70% బ్లడ్ అంతా స్టమక్ దగ్గర వెళ్ళి వెయిట్ చేస్తుంది. ఆ ఫుడ్ నుంచి వచ్చిన న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటుందో అవి తీసుకునే ప్రాసెస్ ఆ బ్లడ్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఆ పోషకాలను తీసుకొని ఆ బ్లడ్ అనేది పోషకాల ద్వారా బ్లడ్ అంతా పంపించడానికి ఆ పాత్ర అనేది వహిస్తుంది. థర్డ్ వచ్చేసి బ్లడ్ వెజల్స్ అండి, రక్తనాళాలు. అంటే రక్తం ప్రవహించే నాళాలు. చాలా 3 రకాలుగా ఉంటాయండి అవి. ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్. ఇది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని పంపే పంపులా పనిచేస్తుంది. హృదయంలో 4 గదులు ఉంటాయి. అందులో రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. హృదయం శరీరం అంతటా రక్తాన్ని పంపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక్కసారి హార్ట్ కొట్టుకోవడంలోనే సంకోచ వ్యాకోచంలో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ చాలా పెద్ద ఉంది, నేను షార్ట్గా చేసి పెట్టేశాను. ఏంటంటే మనకు మెయిన్ అర్థమైతే సరిపోతుంది. కాబట్టి ఈ హార్ట్ అనేది పంపింగ్ సరిగ్గా జరగాలంటే మనకు ఏంటంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా జరగాలి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే దాంట్లో ఏవైతే మనం డీటాక్సిన్ బ్లడ్లోనే ఉంటుంది. మన న్యూట్రిషన్స్, పోషకాలు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వగేరా వగేరా అన్ని బ్లడ్లోనే ఉంటుంది. అయితే మన బాడీకి ఏది అవసరమో దాన్ని మాత్రమే మనకు అందించి, మన బాడీకి అందించి మిగిలిన దాన్ని అంతా బయటికి పంపించే ప్రక్రియ మనకి బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో జరుగుతుంది. కాబట్టి అందులో బయటికి పంపించే ప్రక్రియలో, చెడును బయటికి పంపించే ప్రక్రియలో లివర్ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, రక్తం మన శరీరంలో ముఖ్యమైన ద్రవం. రక్తంలో ఉండే భాగాలు ఏమేమి ఉంటాయనేది చూసుకున్నట్టయితే చూడండి, ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్ అండి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే ఆక్సిజన్ ను శరీర భాగాలకు తీసుకెళ్తాయి. అయితే ఈ బ్లడ్ లో ఓన్లీ ఆక్సిజనే తీసుకెళ్తుందా అంటే లేదండి. ఆక్సిజన్ తో పాటు చాలా మన బ్లడ్ లోకి వెళ్తూ ఉంటాయి. అవేంటి అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, చాలా వరకు అంటే ఆక్సిజన్ తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆ బ్లడ్ లోనే ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే మ్యాంగనీస్, జింక్, కాపర్, క్రోమియం, ఐరన్ ఇవన్నీ కూడా బ్లడ్ లోనే ఫ్లో అవుతూ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ కూడా అలాగే ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఏవేవి మన బాడీకి అవసరమో అవి మాత్రమే ఉంచి, ఆక్సిజన్ మాత్రమే మన బాడీకి అందించి, అందులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ ఎప్పుడైతే మనం శ్వాస తీసుకొని వదిలే ప్రాసెస్ లోనే చాలా వేగంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ ని మనం వదిలేటప్పటికి బయటకు పంపించేస్తుంది. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపించేస్తూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ అండి. ఇది రోగాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది.
చాలా ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాయి. తర్వాత థర్డ్ వచ్చేసి ప్లేట్లెట్స్ అండి. ఇది గాయం అయినప్పుడు రక్తాన్ని గడ్డగట్టే విధంగా సహాయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాస్మా. పోషకాలను మరియు హార్మోన్లను తీసుకెళ్తుంది ఇది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. ఇక్కడ చూడండి, బ్లడ్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ బ్లడ్ లో చాలా ఎర్ర రక్త కణాలు అనేటివి ఉంటాయి. ఒక్క చుక్క రక్తంలో సుమారు 5 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఒక్క ఎర్ర రక్త కణంలో 27 కోట్ల మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఒక్క ఎర్ర రక్త కణంలో 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఒక్క చుక్క రక్తంలో 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఒక రక్త కణంలో 27 కోట్ల హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మరి ఒక్కో హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ తీసుకెళ్తుంది. మరి అలా చూసుకున్నట్టయితే ఒక ఎర్ర రక్త కణంలో 100 కోట్ల పైన ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇలా మనకు ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. మరి తీసుకున్న ఆక్సిజన్ ఎంతవరకు మనం తీసుకుంటున్నామంటే దాదాపు 30% ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం యోగా టైంలో చూస్తుంటాం కదా, శ్వాస గట్టిగా పీల్చుకొని ఒక సెకండ్ ఆపి వదిలిపెట్టమంటాం. ఎందుకంటే ఈ లంగ్స్ లో మన గాలి సంచులు అనేటివి ఉంటాయి అన్నట్టు, బెలూన్స్ లాగా ఉంటాయి. ఎప్పుడైతే శ్వాస పూర్తిగా తీసుకుంటామో అప్పుడు తీసుకునేటప్పుడు ఆ మొత్తం పూర్తిగా నిండాలి అందాలి అంటే అందుకే మనకు ప్రాణాయామం చేపిస్తూ ఉంటారు. దానివల్ల మన హెల్త్ అనేది బెటర్గా అవుతుంది. కాబట్టి శ్వాస తీసుకోవడం అనేది చాలా మంచి ప్రక్రియ. దాన్ని బెటర్గా రేపటి నుంచి మంచిగా తీసుకోవాలండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మరి ఎర్ర రక్త కణం లైఫ్ అని చూసుకున్నట్టయితే జస్ట్ 120 డేస్ అండి. 120 రోజులు మాత్రమే ఒక ఎర్ర రక్త కణం బతుకుతుంది. అయితే ఆ ఎర్ర రక్త కణాలు ఎప్పుడైతే చనిపోతూ ఉంటాయో మళ్ళీ అదే ప్లేస్లో ఎర్ర రక్త కణాలు పుడుతూనే ఉంటాయి. అయితే ఎముకలో ఉండే బోన్ మ్యారో మధ్య బోన్ మ్యారో నుండి ఎర్ర రక్త కణాలు పుడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఈ 120 రోజుల లైఫ్ కదా ఒక ఎర్ర రక్త కణము. మరి రోజుకు ఎన్నో రక్త కణాలు చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అంటే ఒక సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం బాగున్నాం అంటాం, రైట్, చాలా బాగున్నారు, హ్యాపీ. కానీ ఎప్పుడైతే డైలీ నిరంతర ప్రక్రియ మన హ్యూమన్ బాడీ మనం చేసే పని అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, చనిపోయిన కొన్ని ఇట్లా ఇప్పుడు ఎర్ర రక్త కణాలే చూసుకోండి, ఈ చనిపోయిన వాటిని బాడీ డిటాక్సేషన్ చేయాలి. ఎప్పుడైతే అవి అలాగే స్టోర్ అవుతూ వస్తూ ఉంటాయో దాని వల్లనే మనకు లెగ్ పెయిన్స్ అవనివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. దీనికోసం మనం లివర్ అనేది యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి, కిడ్నీస్ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉండాలి. అప్పుడే కరెక్ట్గా డీటాక్సిఫికేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ చూసుకుందాం, బ్లడ్ వెజిల్స్ అండి, రక్తనాళాలు చూడండి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 3 రకాలుగా ఉంటాయండి. రక్తం ప్రవహించే మార్గాలను రక్తనాళాలు అంటారు. 3 రకాల రక్తనాళాలు ఉంటాయి. అందులో ఆర్థరిటిస్ అంటే ధమనులండి, ఇది హృదయం నుండి రక్తాన్ని శరీరానికి తీసుకెళ్తుంది. రెండోదండి సిరలు, వెన్స్, ఏం చేస్తాయంటే రక్తాన్ని తిరిగి హృదయంలోకి తీసుకెళ్తాయి. మూడవది వచ్చేసి క్యాపిలరీస్ అంటే సూక్ష్మ రక్తనాళాలు, చాలా చిన్నగా ఉంటాయి, వెంట్రుక సైజులో ఉంటాయి. ఇవి చాలా చిన్న రక్తనాళాలు, చాలా చాలా మన బాడీలో చూసుకున్నట్టయితే కొన్ని లక్షల కోట్ల రక్తనాళాలు అనేది దాన్ని కొలవలేము, ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటావు అనేది మీకు ఒక డయాగ్రామ్ ద్వారా చూపించవచ్చండి, కానీ ఇక్కడ ఇవ్వలేదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది. మరి హృదయం రక్తాన్ని పంపిస్తుంది, రక్తం శరీరంలోని అన్ని భాగాల్లోకి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది, అలాగే పోషకాలను కూడా అందిస్తుంది. తర్వాత రక్తం తిరిగి మళ్ళీ హృదయంలోకి చేరుకుంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో
ఎంతో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో మనకి ఎక్కడ ఏ సిస్టంలో అయినా సరే అన్ని విధాలుగా బాడీ స్పందిస్తే మనకు ఆ సర్క్యులేట్ సిస్టమ్ అనేది సరిగ్గా జరుగుతుంది. చాలా మందికి స్కిన్ ఎలర్జీ వస్తుంది, దురదలు వస్తున్నాయి అంటున్నారు, ఏం తిన్నా పడట్లేదు అంటున్నారు. తర్వాత వెన్యూస్ వెరికోస్ వస్తుంది, అంటే నరాలు ఉబ్బి గ్రీన్ కలర్లో అంటే ఆకుపచ్చ కలర్లో ఉబ్బుతున్నాయి, పచ్చబడుతున్నాయి. ఇవన్నీ కారణాలు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ ఎలా అనేది చూసుకున్నట్టయితే మన ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్ రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆక్సిజన్ రక్తం ద్వారా కణాల్లోకి చేరుకుంటుంది. ఇందాక చెప్పినట్టుగానే సేమ్ మన కణాలు ఆక్సిజన్ ఉపయోగించి శక్తిని తయారు చేస్తాయి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఒక్క ఎర్ర రక్త కణంలో 4 ఆక్సిజన్ అణువులు ఉంటాయండి. ఇలా మనకు హెల్దీ పర్సన్ అయితే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ బ్లడ్ సర్క్యులేషన్ హెల్దీగా జరగట్లేదు అన్నప్పుడు ఇక్కడ మీరు సెకండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 ఆక్సిజన్ అణువులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారని అనుకుంటున్నాను. రైట్. ప్రాబ్లం జరగట్లేదు సార్. స్లైడ్ మీ స్లైడ్ మూవ్ అవ్వట్లేదు మేడం. అదే సార్ చూస్తున్నా. జూమ్ చేసినట్టున్నారు, కొంచెం జూమ్ తగ్గించండి. ఓకే ఇంకా సార్. తగ్గించండి. ఓకే ఓకే సార్. సర్క్యులేషన్ సిస్టమ్ ఇంపార్టెంట్ ఏంటి చూసుకున్నట్టయితే రక్త ప్రసరణ ఎంత ఇంపార్టెంట్ అంటే శరీరానికి ఆక్సిజన్ అందిస్తుంది, పోషకాలను అందిస్తుంది, మళ్ళీ వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. శరీరం ఉష్ణోగ్రత అంటే ఏ సీజన్లో ఎలా బాడీ స్థితిగతులు ఉండాలి, ఉష్ణోగ్రత స్థాయిని ఎలా ఉంచాలనేది నియంత్రణలో ఉంచుతుంది. అలాగే శరీరంలో ప్రతి కణానికి ప్రాణం పోస్తుంది. కాబట్టి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయి అనేది చూసుకున్నట్టయితే ఇప్పుడు మన వెస్టేజ్ ప్రోడక్ట్ చాలా చాలా వండర్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే హెల్త్ అని చెప్పేసి మనం హాస్పిటల్కి వెళ్తున్నాము, రైట్, అంటే అలా హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్ రావద్దని నేను ఇప్పుడు మన సప్లిమెంట్స్ గురించి మీకు ఇంతగా చెప్తున్నాను. మరి అంత బాగా చదువుకున్న డాక్టర్స్ ఏం చేస్తారని మనం వెళ్తున్నప్పుడు మరి అలాంటి డాక్టర్సే వచ్చి మన సప్లిమెంట్స్ గురించి అర్థం చేసుకొని పేషెంట్స్కి ఇవి సజెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇంత అవగాహన కలిగి ఉన్న వాళ్ళే మన సప్లిమెంట్స్ బెటర్ అని చెప్తున్నప్పుడు మరి మనకేం తెలియదు, మనం ఎందుకు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆయుష్ అంటే ఎస్వకేర్ అండి, చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకు వెస్టీజ్ ప్రోడక్ట్. వెస్టీజ్ ఆయుష్ అంటే రెస్వకేర్ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా వాడాలి అని చూసుకున్నట్టయితే ఇది శ్వాసనాళాలను మెరుగుపరుస్తుందండి. ఇది అలాగే శ్వాస తీసుకోవడంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. ఊపిరితిత్తుల్లో డీటాక్సిన్ ఏది ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. ఆస్తమా, సైనస్ ఇబ్బందులు ఇలాంటివి ఏమున్నా కూడా తగ్గే విధంగా చూసుకుంటుంది. అలాగే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడారు, అవి ఎలాంటివి ఇంగ్రీడియంట్స్ అనేది చూసుకున్నట్టయితే ఒక్కసారి 1 minute సార్. ఓకే, ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గిలాయ్
తులసి, పిపలి, కాళిమిర్చి, బాసక, దష్ముల్క్వాంత్, అలాగే ఇలా చాలా మంచి మంచి మూలికలను ఉపయోగించి తయారు చేశారండి. ఇవి ఎలా ఏ విధంగా మన బాడీకి పనిచేస్తాయి అనేది చూసుకున్నట్టయితే రైట్, ఒకటి చూడండి, తులసి అనేది ఏ విధంగా పనిచేస్తుంది. గొంతు మరియు ఛాతీ సమస్యలను తగ్గిస్తుంది. అందులో మళ్ళీ సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పిప్పలి. ఇదేం చేస్తుందంటే కఫం మరియు జలుబు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో అల్లం కూడా వాడడం జరిగింది. ఇది జలుబు లక్షణాలను తగ్గిస్తుంది. అంటే తరచుగా దగ్గు, జలుబు, కఫం, ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. ఇందులో బాసకి అనే ఒక ఇంగ్రీడియంట్ వాడడం జరిగింది. దీని ద్వారా శ్వాస మార్గాలను ఏదైతే ఊపిరితిత్తులు ఉన్నాయో ఆ శ్వాస మార్గాలను శుభ్రపరుస్తూ ఉంటది. అంటే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేస్తూ వస్తుంది. ఇంకా దగ్గు, జలుబు, ఫ్లూ ఇలాంటివి ఏవైతే ఉంటాయో కఫం వీటన్నిటిని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి శ్వాస మార్గాల్లో ఉండే మ్యూకస్ ను కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఒక సొంతగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. రెస్పోకేర్ వాడినప్పుడు నాకు దాదాపు జలుబు అనేది రాదు, కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రం కంపల్సరీ వస్తుంది. వస్తే మాత్రం 15 days జలుబు అస్సలే తగ్గదు. జలుబు తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 10-15 days దగ్గు కూడా వస్తుంది. చాలా బాధను అనుభవించాను. అది ఎందుకు వస్తుంది, జలుబు కాకుండా ఇంకేదన్నా వస్తే బాగుండని కూడా మొక్కుకున్న రోజులు ఉన్నాయి. అలాంటిది ఎప్పుడైతే ఈ సిస్టమ్కి వచ్చిన తర్వాత నేను సమ్మర్ అయిపోయి మనకు వర్షాకాలం వచ్చే ముందే నేను నా సిఎన్స్లో ఈ ప్రోడక్ట్ కొట్టుకొని వాడానండి. అలా నేను వింటర్ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు వాడాను. డైలీ 1 capsule వేసుకున్నాను. నాకు జలుబు అన్నదే లేదు, జలుబు దగ్గు ఎలాంటిది లేదు. చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అంత బెస్ట్ ప్రోడక్ట్ అండి. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడండి. ఎవరైతే ఇంకెవరైనా వాడకుంటే వాడండి, సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆయుష్ అంతే రెస్పికేర్ అనేది వేసుకోవాల్సిందే. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎవరైనా వేసుకోవచ్చు. ఒక చిన్న ఏంటంటే గర్భిణీ స్త్రీలు కానీ పాలిచ్చే తల్లులు కానీ ఇలాంటి వాళ్ళకైతే మాత్రం వాళ్ళ డాక్టర్ని కనుక్కొని మాత్రమే ఇవ్వండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ రెస్పోకేర్ అనేది వాడుకోవాలి. నెక్స్ట్ ఎలాజినైన్ అండి. ఈ ఎలాజినైన్ గురించి చెప్పుకున్నట్టయితే ఇది ఏంటంటే గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. ఒక మాటలో చెప్పాలంటే హార్ట్కి ఇన్సూరెన్స్ చేసినట్టే ఈ ప్రోడక్ట్ వాడితే మాత్రం. ఇది అధిక కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ను ఏదైతే బ్లాకేజ్ ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండెకి సంబంధించిన వాల్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేస్తూ ఉంటుంది. తర్వాత గుండె స్పందించే విధానాన్ని కూడా మెరుగుపరిచే విధంగా చూసుకుంటుంది. ఇందులో విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, తర్వాత విటమిన్ B6, విటమిన్ B12 ఇలాంటివి చాలా అద్భుతంగా మనకు ఇందులో దొరుకుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇది వాడడం ద్వారా ప్రెషర్ ఏదైతే వర్క్ ప్రెషర్ ఉంటుందో చాలా మందికి ఆ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంటుంది. టోటల్ బాడీ మొత్తం మీద దీని వర్క్ అనేది అద్భుతంగా జరుగుతుంది. అదే మనకు స్ట్రగుల్స్, ఒత్తిడి ఎలాంటివి ఉన్నా కూడా మనం ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా వాడిపించడం ద్వారా వాళ్ళు హ్యాపీగా మంచిగా ఫీల్ అవుతారు. బెటర్గా మనం నెక్స్ట్ ఇంకే ప్రోడక్ట్ అయినా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఫిట్నెస్ను ఉంచుతుంది. ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. దీర్ఘకాలంగా ఏవైనా నొప్పులు ఉంటే కూడా ఇది వాడడం ద్వారా మంచి బెనిఫిట్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ అండి Q10 2 Enzyme Q10 ప్రోడక్ట్ అనేది ఇది వచ్చేసి బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు.
దీని వల్ల ఉపయోగాలు ఏంటి అని చూసుకున్నట్టయితే మనకు ఇది కూడా గుండె కోసమే అండి. గుండె చాలా ఆరోగ్యంగా ఉండడానికి కోయంజన్ క్యూటన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. రైట్, ఇది ఒక్క గుండె గురించే కాదండి, ఇది ఒక యాంటీ యాక్సిడెంట్. ఎందుకంటే శరీరంలో ఎన్నో ఫంక్షన్స్ ను మంచిగా జరిగే విధంగా చేసుకుంటుంది. ఎందుకంటే క్యూటన్ అనేది ఒక సడన్ టైం వరకే మన బాడీలో ఈ హార్మోన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ అనేది తయారవుతుంది. ఆ తర్వాత ఇది బాడీలో తయారవ్వదు న్యాచురల్ గా. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. ఇది రెస్పిరేషన్ సిస్టమ్ ను కూడా మెరుగుపరుస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది, ఎనర్జీని కూడా జనరేషన్ అంటే ఎనర్జీ పెరిగే విధంగా చూసుకుంటుంది. తర్వాత ఆక్సిడేషన్ కూడా బాగా జరిగే విధంగా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఏదైతే డ్యామేజ్ జరుగుతూ ఉంటుందో ఆ డ్యామేజ్ నుంచి రక్షించడానికి ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఇది వయస్సు పెరిగే కొద్దీ మన వయస్సు అంటే ఏజ్ ని కనిపించకుండా మన శరీరం ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటుంది. తర్వాత అలాగే ఎనర్జీ సెల్స్ అంటే మైటోకాండ్రియా ఏదైతే ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే దానికి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది. అలాగే మనకు ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి కూడా ఆలోచిస్తున్న వాళ్ళకు కూడా ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది వాడిపించడం ద్వారా వాళ్ళకు మంచిగా హార్మోన్స్ అనేది డెవలప్ అవుతూ బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత మగవాళ్ళకైతే స్పామ్స్ కౌంట్ కూడా పెరిగే విధంగా ఈ కోఎంజైమ్ క్యూటన్ అనేది చూసుకుంటుంది. ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళకి ఈ కోఎంజైమ్ క్యూటన్ మాత్రమే సజెస్ట్ చేయాలి. అప్పుడు హై బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయకూడదు. ఒకవేళ బీపీ బాగా డౌన్ అయిపోతూ ఉంటుంది. లో బీపీ ఉన్న వాళ్ళకు ఇంకా డౌన్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి ఇది. తర్వాత ఊపిరితిత్తులలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కూడా ఇది ప్రొటెక్షన్ చేస్తుంది. మళ్ళీ మన మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ కోఎంజైమ్ క్యూటెన్ వాడడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ను కూడా నివారించుకోవచ్చు. మైగ్రేన్ తలనొప్పి అండి, చాలా అద్భుతంగా ఈ కోఎంజైమ్ క్యూటెన్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ క్యూటెన్ వాడతారో మైగ్రేన్ తలనొప్పి అనేది తగ్గుతుంది. క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరగకుండా కూడా ఇది చూసుకుంటుంది. చర్మానికి కూడా డీహైడ్రేషన్ అవ్వకుండా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. నెక్స్ట్ క్రిల్ ఆయిల్ అండి. రైట్, ఈ క్రిల్ ఆయిల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది చూసుకున్నట్టయితే, క్రిల్ అనేది మన ఇన్ని హెల్త్ సప్లిమెంట్స్ లో క్రిల్ అనేది మనం చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. కొన్ని ప్రోడక్ట్స్ 12 years ఎబో అని మనం చెప్తూ ఉంటాం, కానీ క్రిల్ మాత్రం అట్లా కాదండి. మీరు 5 years నుంచి కూడా పిల్లలకు కూడా మీరు క్రిల్ అనేది సజెస్ట్ చేయాల్సి, అంత అద్భుతమైన సప్లిమెంట్స్ ఇది. ఇది ఒక రొయ్య జాతికి చెందింది. మనకు ఒక సముద్రం నుంచి, అంటే అట్లాంటిక్ సముద్రం నుంచి మాత్రమే ఈ రొయ్యను సేకరించి తీసుకుంటారు. అంటే చాలా హైజెనిక్, మంచి రొయ్య నుంచి ఇది తీస్తారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి డస్ట్ ఏమి లేకుండా స్వచ్ఛంగా ఉంటది ఆ సముద్రంలో వాటర్. కాబట్టి అక్కడి నుంచి తీసిన రొయ్య నుంచి మాత్రమే తీస్తారు. ఇందులో పాలిఫోలిపిడ్స్ ఉంటాయండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఒక మంచి సోర్స్ గా పనిచేస్తుంది మన బాడీకి ఇది వాడడం ద్వారా. అలాగే అంతాక్సాంతిన్ అనే ఒక మనకు ఇందులో దొరుకుతుంది. ఇది వేరే ప్రోడక్ట్స్ లో ఉండదండి, న్యాచురల్ గా మనకు యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ఈపీహెచ్ డిహెచ్ఏ కలిగి ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తో పాటు మనకి ఇవి కూడా ఇందులో దొరుకుతాయండి. ఇది సాల్మన్, ప్రాన్స్ అలాగే క్రిల్ ద్వారా తీస్తారు ఈ ప్రోడక్ట్ అనేది. ఇది గుండె ఆరోగ్యానికి సపోర్ట్ గా పనిచేస్తుంది.
హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండే విధంగా సపోర్ట్ చేస్తుంది. అంటే మంచి కొలెస్ట్రాల్ను మెరుగుపరిచి చెడు కొలెస్ట్రాల్ను తీసేస్తుంది. అలాగే హార్ట్ అటాక్ రాకుండా చూసుకుంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆంథాక్సాంతిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ది బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఇది మెంటల్ కాన్సన్ట్రేషన్ కు బాగా పనిచేస్తుంది. అలర్ట్ అంటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మెరుగుపడే విధంగా పనిచేసుకుంటుంది. సేమ్ ఇది కూడా స్కిన్ గురించి రేడియేషన్ వల్ల చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అలాగే ఆంథాక్సాంతిన్ అనే ఒక ఏం చేస్తుందంటే మన శరీరంలోని ఫ్రీ రాడికల్ నుండి మన శరీరాన్ని రక్షణ కవచంలా కాపాడుతుందండి ఈ క్రిల్ ఆయిల్ అనేది. నెక్స్ట్ ఇది సబ్లింగ్వెల్ స్ప్రే అండి, విటమిన్ సి. ఈ విటమిన్ సి కూడా మనకు చాలా చాలా, ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు డీటాక్సిఫికేషన్ జరగాలి మన బ్లడ్లో. అలా జరగకపోవడం వల్ల ఇక్కడ చూడండి 120 రోజులకు ఒక ఎర్ర రక్త కణం చనిపోతుందంటే ఒక సెకండ్లో 30 కోట్ల ఎర్ర రక్త కణాలు చనిపోతూ ఉంటాయంట. ఒక రోజులో ఒక సెకండ్లో 30 కోట్ల ఎర్ర రక్త కణాలు చనిపోతూ ఉంటాయి, పుడతా ఉంటాయి. అంటే రోజు మొత్తంలో ఎన్ని కోట్ల ఎర్ర రక్త కణాలు చనిపోతా ఉంటాయి. కొన్ని మృత కణాలు చనిపోయి ఉంటాయి మన బాడీలో. మరి అవన్నీ బ్లడ్లోనే తిరుగుతూ ఉంటాయి బాడీ అంతా. మరి ఏ రోజుకి ఆ రోజు బ్లడ్ అనేది మనం ఫిల్టర్ చేస్తున్నామా ఒక్కసారి చూడండి. అందువల్ల మనం విటమిన్ సి అనేది కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మన బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటి అనేది చూసుకున్నట్టయితే ఇది విటమిన్ సి అంటే టాబ్లెట్ రూపంలో కాకుండా ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. స్ప్రే చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. 90% ఇది అబ్జర్వ్ అవుతుంది, మన బ్లడ్లో త్వరగా కలిసిపోతుంది. అలాగే విటమిన్ సి తక్కువైనప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నరాలు లాగుతూ ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ అవుతూ ఉంటాయి, సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం సబ్లింగ్వెల్ స్ప్రే విటమిన్ సి అనేది వాడుకోవాలి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్గా ఉపయోగపడుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకు చాలా ఉపయోగపడుతుంది. డస్ట్ ఎలర్జీ, తుమ్ములు, దగ్గు, జలుబు ఇలాంటివి రాకుండా కూడా చూసుకుంటుంది. అలాంటి వారికి విటమిన్ సి అనేది ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ తొందరగా చూడొచ్చు. విటమిన్ సి వల్ల వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే చర్మానికి మంచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. తర్వాత ఇంకా చర్మానికి సంబంధించిన ఉంటాయి కదా, మచ్చలు, నల్లబొంగు, పిగ్మెంటేషన్ ఇట్లాంటివి ఇక చర్మానికి సంబంధించిన ఏది ఉన్నా కూడా విటమిన్ సి వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోవాలండి. నెక్స్ట్ ఇంకొకటి అండి, దీంతో పాటు విటమిన్ B12 కూడా మనం వాడుకున్నట్టయితే మన బాడీలో చాలా అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ చేస్తుందండి. విటమిన్ B12 బాడీకి కావాల్సిన శక్తిని అందిస్తుంది. బాడీలోని ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడమే కాకుండా బాడీలోని కణాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుందండి. నేను ఇక్కడ మీకు అదొక పిక్ పెట్టలేదండి, కానీ విటమిన్ B12 అనేది చాలా చాలా మంచిది. అలాగే మనకు కండరాల సమస్య అంటే పట్టేసినట్టు అవుతూ ఉంటుంది కదండి. ఎప్పుడైతే అలా ఉన్న వారికి విటమిన్ B12 సజెస్ట్ చేసినట్టయితే తొందరగా రిజల్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. మనకు మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్స్ వాళ్ళకి వాడాలనే నమ్మకం కూడా కలుగుతుంది. కాబట్టి విటమిన్ B12 కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ గ్యానోడెర్మా అండి, ఇది కూడా టాక్సిన్ రిమూవ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ గ్యానోడెర్మా అనేది. ఈ గ్యానోడెర్మాను ఎలా తయారు చేశారు, ఎలా వాడాలి అని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, గ్యానోడెర్మా అనేది ఇప్పుడు కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ప్రోడక్ట్ ఇది. ఇది రాజుల కాలం నుంచి వస్తున్న ప్రోడక్ట్, మన ఇంగ్రీడియంట్. ఇది ఎర్ర పుట్టగొడుగుతో తయారవుతుందండి గ్యానోడెర్మా అనేది. కొన్ని దాదాపు ఒక 4000 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఎర్ర పుట్టగొడుగు అనేది ఉంది. జస్ట్ ఇది ఇప్పుడు మనకు అందుబాటులో తీసుకొచ్చింది మన వెస్టేజ్ కంపెనీ. అలాగే దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయనేది చూసుకున్నట్టయితే చాలా వరకు ఇది వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడుతుంది, డీటాక్సిఫికేషన్ అవ్వడానికి సహాయపడుతుంది, లివర్ ఫంక్షన్స్ మెరుగుపరుస్తుంది,
ఇన్ఫ్లమేషన్ని బాడీలో అంటే వాపు సమస్యలు ఏవైతే ఉంటాయో అవి రాకుండా చూసుకుంటుంది, స్కిన్ను ఇంప్రూవ్ చేస్తుంది, ఎనర్జీని పాస్ చేస్తుంది. టోటల్గా చెప్పాలంటే మన బాడీలో కణాన్ని స్కాన్ చేసి ఎక్కడ సిస్టమ్ ఏ విధంగా పనిచేయాలో చూసుకునే ఒక ముఖ్యమైన పాత్ర గ్యానోడెర్మది. ప్రతి ఒక్కరికి ఏ సప్లిమెంట్స్ తో పాటైనా గ్యానోడెర్మా సజెస్ట్ చేయాలండి. అలా సజెస్ట్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ అనేది చూస్తారు. కాబట్టి ఇది సజెస్ట్ చేయాలండి. నెక్స్ట్ లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. చాలా మంచి రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. నా సొంత ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎప్పుడైతే ఆయిల్ మార్చి ఈ ఆయిల్ వాడానో, ఆయిల్ వాడగానే కందిపప్పు తిన్నా, తోటకూర తిన్నా, ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ ఏ రోజు తిన్నా ఆ రోజు నాకు జీర్ణం అయ్యేది కాదు. చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. అది తిన్నది జీర్ణం అవడానికి నేను ఎన్నో మళ్ళీ చిట్కాలు నా మీద ప్రయోగించుకోవాల్సింది. అలాంటిది నేనేం చేశానంటే ఈ ఆయిల్ వాడిన రోజు వెంటనే ఫస్ట్ నేను టెస్ట్ చేయడం మొదలుపెట్టాను. కందిపప్పు వండిన రోజు నేను చూశాను. అసలు నాకు డైజెషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అసలు అరిగిపోయిందో కూడా తెలియలేనంత ఈజీగా నాకు తేలిగ్గా జీర్ణం అయిపోయింది. అంటే చూడండి, మనము తినే ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేసే ఒక కుకింగ్ ఆయిల్‌ని దీన్ని 100 రకాలుగా వర్ణిస్తున్నారు. దీని మీద రీసెర్చ్‌లు చేస్తున్నారు. మరి మనం బయట కొనుక్కునే ఆయిల్ మీద ఏం రీసెర్చ్‌లు చేసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ షాప్‌లో ఉన్నది మాట్లాడకుండా డబ్బులిచ్చి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇక్కడ ఇంత మంచి ఆయిల్ మేము వాడుకొని ఇంత బాగా ఉందని చెప్తున్నప్పుడు దీనికి 100 రకాల క్వశ్చన్స్ వేస్తున్నారు. రేట్ ఎక్కువ, తక్కువ అని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించాలి. అలాగే ఇందులో ఎఫ్+ లోగో ఉంటుందండి. ఒరైజినాల్ కూడా ఉంటది. కాబట్టి ఈ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేస్తది. గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. ఒక ఆయిల్ ద్వారా మనం కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకున్నట్టయితే చాలా వరకు మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్‌ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు వెనక్కెళ్తే మన తాత ముత్తాతలు ఆయిల్ అనేది చాలా లిమిట్‌గా వాడారు. అసలు వాళ్ళకి ఆయిలే అవసరం పడేది కాదు. ఆకుకూరలు వండుకుంటే జస్ట్ ఉడికించి దానిలో కారం, ఉప్పేసి తినేవాళ్ళు. పచ్చకూర అంటారు. కానీ ఇప్పుడు ఆకుకూరలకు కూడా ఆయిల్ పోస్తున్నాం. ప్రతి దానికి ఆయిల్ పోస్తున్నాం. వంట చేసిన దాన్ని మళ్ళీ సెకండ్ టైమ్ రోస్ట్ చేసి కూడా తింటున్నాం. అంటే ప్రాసెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాం. మరి అలాంటి ఆయిల్ ఎక్కువ తీసుకునే ఆయిల్ మంచిదా? చెడ్డదా? ఆ ఆయిల్ ద్వారా బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఒకసారి ఎవరి ఆరోగ్యం వారిదే కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ పెట్టే 100 రూపాయలు ఖర్చుకు భయపడితే మీరు 1000 రూపాయలు హాస్పిటల్‌లో పెట్టాల్సి ఉంటది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుకుంటే హెల్త్‌కి హెల్త్, తర్వాత ఇన్కమ్‌కి ఇన్కమ్. ఎందుకు ఇన్కమ్ అనంటే మీరు ఇక్కడ బిజినెస్ చేసినా చేయకపోయినా ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఆటోమేటిక్‌గా మీరు సంపాదించిన ఏదైతే మీరు ఇన్‌కేస్ బయట చేసే వర్క్ నుంచి వచ్చిన డబ్బును మీరు హాస్పిటల్‌లో పెట్టకుండా ఆదా చేసుకుంటే అది కూడా మీకు ఖర్చు అనేది తగ్గినట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. నా గోల్ అండి, ఈ మంత్ గోల్ వచ్చేసి త్రూ ఎల్బోబీతో స్టార్ డైరెక్టర్ అవుతాను. అలాగే కార్ తీస్తాను. జస్ట్ ఒక 3 monthsలో టాటా నెక్సన్ ఈవీ కార్ అనేది బుక్ చేయాలండి. ఈ మంత్ ఎండింగ్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు 2026 డిసెంబర్ వరకు నేను 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయాలని అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. అలాగే నన్ను నమ్ముకొని ఈ సిస్టమ్ని పట్టుకొని సిస్టానికి తల వంచి ఎవరైతే సిస్టానికి అనుగుణంగా పనిచేస్తున్నారో వాళ్ళ డ్రీమ్స్ నెరవేరే విధంగా కంపల్సరీ వాళ్ళకు అహర్నిశలు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. బ్యాక్ టు వర్క్ సార్.